మొత్తానికి ఇప్పుడు కిరాణా హిల్స్ దగ్గర ఉన్నటువంటి అణు రేడియేషన్ వ్యవస్థపై అయితే మన యొక్క దళాలు అయితే దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దాడి చేసేసాయి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి B-350 విమానం వచ్చింది. ఈ B-350 విమానంలోనే ఈ రేడియేషన్ ని కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది టెక్నీషియన్స్ కూడా వచ్చినట్లుగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే ఈ కిరాణా హిల్స్ దగ్గర టాక్టికల్ అణుదాడులు అయితే ఉన్నాయి, అణుబాంబులు అయితే ఉన్నాయి. టాక్టికల్ అణుబాంబులు అంటే చిన్నవి, చిన్న తరహా బాంబులు అనేవి టాక్టికల్. అలాగే నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర అయితే స్ట్రాటజికల్ అణుబాంబులు అయితే ఉన్నాయి, పెద్దవి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ నూర్ఖాన్ దగ్గర పక్కన పెడితే నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద కూడా మన వాళ్ళు దాడి చేశారు. అలాగే కిరాణా హిల్స్ మీద కూడా మన వాళ్ళు దాడి చేశారు. ముఖ్యంగా బ్రహ్మోస్ వచ్చి ఇక్కడ పెంట చేసి వెళ్ళిపోయినట్లుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు అమెరికా రావడం, అమెరికా రంగంలోకి దిగడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా పెద్ద తీవ్రత వచ్చినట్లు తెలుస్తుంది. ఈ 10వ తారీఖు నుంచి ఎప్పుడైతే మనం శనివారం ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా అక్కడ దాదాపు 6-7 భూకంపాలు వచ్చి భూమి కంపిస్తున్నట్లుగైతే తెలుస్తోంది. కొన్నిసార్లు భూకంపం అంటున్నారు, కొన్నిసార్లు అణు రేడియేషన్ అయితే కొంతమంది అంటున్నారు. దీని గురించి పాకిస్తాన్ అయితే నోరు విప్పడం లేదు, కానీ గుమ్మనంగా ఉంది. కానీ లోపల మాత్రం గజగజ వణుకుపోవడం అయితే వాస్తవం. ఇది 68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది కిరాణా హిల్స్ దగ్గర. ఈ 68 చదరపు కిలోమీటర్లు 39 చదరపు కిలోమీటర్లు ఇక్కడ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ అయితే అక్కడ భద్రత ఏర్పాట్లు అయితే చేస్తుంది. మిగతా ప్లేస్ లో ఈ కొండ ప్రాంతంలోనైతే దాదాపు 3 సొరంగాల్లో ఈ టాక్టికల్ అణుబాంబులు అయితే ఉన్నాయి. అలాగే నూర్ఖాన్ బేస్ దగ్గర అయితే మరికొన్ని అయితే ఉన్నాయి, అవి స్ట్రాటజికల్ పెద్ద అణుబాంబులు అయితే అక్కడ ఉన్నాయి. అక్కడ కొన్ని స్వరంగాల్లో ఈ అణుబాంబులు అయితే ఉండడం జరిగింది. మొత్తానికి అయితే ఏదో సంథింగ్ జరుగుతుంది, కానీ విషయం అయితే చెప్పడం లేదు. మన ఎంక్వైరీలో తేలింది ఏంటంటే బ్రహ్మోస్ అయితే ఒక విధంగా మొత్తానికి అణుబాంబుల దగ్గరికి వెళ్ళి వచ్చేసింది. అందుకే అమెరికా హుటాహుటిన వెంటనే ఈ యుద్ధాన్ని ఆపమని జేడి వాన్స్ ఉపాధ్యక్షుడు ఉన్నాడు కదా, జేడి వాన్స్ వెంటనే నరేంద్ర మోదీకి శనివారం మధ్యాహ్నమే ఫోన్ చేసి మీరు ఆపండి అయ్యా, తొందరగా ఆపండి, ఏదో ఒకటి చేసి ఆపండి, ఏం కావాలంటే చేస్తాం, ఏదో ఒకలాగా ఆపండి అని. అప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వెంటనే అదే ఫోన్ కాల్లో ట్రంప్ అందరూ ఒకేసారి లైన్లోకి వచ్చేసారు. ఒకవైపు ఏమొచ్చేసి ఇటు బలోచిస్తాన్ తన ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది, మరొక వైపు ఏమొచ్చేసి బ్రహ్మోస్ వచ్చేసి ఇక్కడ ఈ అణుబాంబుల మీద ఏదో మొత్తానికైతే సంథింగ్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఏడుపు అంతా ఇంత కాదు. పాకిస్తాన్ ఒకవైపు ఇటు బలూచిస్తాన్ పోతుందని ఒకవైపు ఏడుపు, ఇటువైపు ఏమొచ్చేసి ఈ అణు రేడియేషన్ తో మరొక వైపు ఏడుపు. ఇప్పుడు అమెరికా అయితే B-350 విమానంలోనైతే కొంతమంది టెక్నీషియన్ పంపించడం జరిగింది. ఏదో మొత్తానికైతే సంథింగ్ జరిగింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో బంకర్లోని వార్ హెడ్లకు నష్టం జరిగి రేడియో ధార్మికత లీక్ అయి ఉండొచ్చని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ CIA మాజీ అధికారి ర్యాండ్ కార్పొరేషన్ విశ్లేషకుడు డెరెక్ గ్రాస్మన్ ను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో తెలిపింది. ఈ దాడులు పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పాలిట చరాఘాతమని ఆయన వ్యాఖ్యానించినట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం స్పష్టం చేస్తుంది. ఇది ప్రస్తుతానికైతే ఇదే కాదు, ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. మొత్తానికి పాకిస్తాన్ కైతే మూడినట్లే ఉంది. మొత్తానికి ఏదైతే తయారు చేసుకుందో అదే ఈ రోజు తన కొంప ముంచేస్తుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది, అదే ఉగ్రవాదం ఈ రోజు నాశనం చేసింది. అణుధార్మికత, అణుబాంబులు అన్నది కదా, ఈ రోజు అదే అణుబాంబుల్లో పడి చచ్చిపోయే పరిస్థితులు అయితే వస్తాయి. ఇది కాకుండా ఇప్పుడు అక్కడ ఖనిజ సంపదని చివరికి బలూచిస్తాన్ తన ప్రజల్ని తనే మోసం చేసి ఖనిజ సంపదని తినిస్తే ఈ రోజు తన ప్రజలే తనకి వ్యతిరేకంగా మారి ఆ 70-80 లక్షల మంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ బలూచిస్తాన్ లో వాళ్ళైతే దీనికి వ్యతిరేకంగా మారడమే కాకుండా ఒక సైన్యాన్ని సృష్టించి ఈ రోజు పాకిస్తాన్ ని సర్వనాశనం చేసేస్తున్నారు.